హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికైతే గుడ్ మార్నింగ్. ఇవాళైతే సోమవారం, ఎండ్ అయితే ఫుల్ కొడుతుంది. టైం వచ్చేసి 8:25 అవుతుంది. ఇప్పుడే నేనైతే దీపాలు అయితే వెలిగించేసిన. ఇక మా మేడం ఏం చేస్తుందో చూద్దాం. సారీ, 1 సెకండ్. ఇక దీపాలు అయితే వెలిగించేసేసిన, మొత్తం కంప్లీటెడ్ అయిపోయింది. ఇక ట్రబ్బు కూడా ఒకటి అంటే నీళ్ళ క్యాన్ మొత్తం కడిగేసుకున్నా, కానీ నీళ్ళు ఇంకా పోయలే. క్యాన్లోంచి నీళ్ళు తీసేద్దాం. ఇక పాలు అయితే వచ్చినాయి. మా మేడం అయితే చాయ్ పెడతాను. ఇవాళ ఏం కూర అయిందో చూపిస్తా. ఇంకా అంటలే, సారీ, సోమవారం కదా, చూపిస్తా. లస్సీ ఆడైతే లేవలే, మనమైతే ఫ్రెష్ అప్ అయినాం. ఇక పాలు వచ్చినాయి, చాయ్ అయితే అయిపోయింది. అన్నం ఒక్కరికే కాబట్టి నీకును లస్సీ అనికి పన్నీర్ మసాలా కర్రీ చేద్దామని ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసిన పన్నీర్ పాలతో. నేను నిన్న ఈవినింగ్ పాలతోని పన్నీర్ తయారు చేసి వచ్చింది. ఈ రోజు అయితే పన్నీర్ మసాలా ఇవన్నీ బగారా సామాన్ అన్ని పెట్టిన. ఇక చాయ్ దాని మిరపకాయలు, టమాటా, కొత్తిమీర అవన్నీ తీసి నూనెలో ఫ్రై చేసుకుంటే మిక్సీ కట్టుకుంటే అయిపోతుంది పన్నీర్. ఓకే, చాయ్ అయిపోయింది. పాలు ఇక అయినట్ట చాయ్ కూడా. ఇది ఒక్కటి ఇంటి మొత్తం వాటర్ పోయాలి. క్యాన్ తీసుకొస్తా. ఇక దీపాలు అయితే వెలిగించేసినాం. ఇక ఇంట్లో ఏమేమి ఉన్నాయి, ఇక కాలుతుంది. బెండకాయ చారు, కాకరకాయ ఫ్రై. ఇక నిన్న ఇది బగారా వేసుకున్నాం కాబట్టి నిన్న సండే రోజు బగారా వేసినాం. ఇక మా పాపకు కొంచెం ఇష్టంగా తినలేదు, సపరేట్ ఉన్నది, అందుకే నిడిచిపెట్టేసినాం. ఇక మామిడికాయ చూడు, ఫ్రిడ్జ్ తీసి తింటాను కోసి మొన్న మీ అమ్మలు తీసుకొచ్చినప్పటిది కదా అది మామిడికాయ. పుల్లగా ఉన్నాయి, అర్థం తింటలేదు, తిననైతే తింటలేదు, కడిగేసిన ఒక కాయ వేస్ట్ అయినట్టుగా. మరి కాదా, అందుకే ఎందుకు ఇక మాస్టర్ అని అందుకని మీద పెట్టిన ఫ్రిడ్జ్ ఎప్పుడు డోర్ తీస్తుంది కదా అని. మా బిడ్డ అయితే మెల్లగా వండుకొని ఉన్నది, ఇంకా లేవలే. ఇక నేనైతే ఫ్రెష్ అప్ అయినా అది. ఇప్పుడైతే ఇక టవాల్ అయితే బయట ఎండేద్దాం. బయట ఎండేసినాక లెక్క. ఇక నిన్న బట్టలు ఎండేయలే, నిన్న బట్టలు వేయలే వాషింగ్ మిషన్లో. ఈరోజు 15 minutes వేసిన, ఎందుకంటే 4 బట్టలు ఉండే, ఎక్కువ లేకుండే, అందుకని చెప్పి వేసేసిన. బొంతలు అయితే ఎండేసిన. బొంతలు ఈ వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన. ఇంకెన్ని నిమిషాలు ఉన్నదంటే 6 minutes ఉన్నాయి. మిషన్ అయితే ఇంకా 6 minutes ఉన్నాయి. స్కూల్ వ్యాన్లు అయితే ఇంకా రాలే. ఇంకొక 10 నిమిషాలు అయితే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు 8:20 అవుతుంది కాబట్టి ఇంకా 10 నిమిషాలు మొత్తం దుమ్ము. 10 నిమిషాలలో వ్యాన్లు మోతనే ఉంటాయి, స్కూల్లో సౌండ్ వస్తనే ఉంటాయి. నిమజ్జనం రేపు అనుకుంటా. కొంతమంది నిమజ్జనం నిన్న మా మౌనిక వాళ్ళ ఇంటికాడ తాండూరులో నిన్ననే అయిందట. ఇక కొన్ని జాగాలో ఇవాళ అయితే నిన్న అయింది. ఇవాళ సోమవారం ఎత్తారో, ఇవాళ కూడా ఎత్తారు కావచ్చు, లేకుంటే లేదు. ఇక రేపైతే మంగళవారం, రేపైతే ఖచ్చితంగా నిమజ్జనం అవుతుంది అని నేను అనుకుంటాను. ఇవాళ అంటే కారు కావచ్చు. ఇప్పుడు మేము అక్కడ బెడ్రూమ్ దగ్గరనే కూర్చున్నాం. ఎందుకనంటే మా బిడ్డ కింద మెసిన్ లాగా కూర్చున్నాం. ఇప్పుడు ఎందుకనంటే మేము గీడ ఫ్యాన్ వేసుకొని కూర్చున్నాం అనుకో హాల్లో, మా బిడ్డ మెసిన్ అయితే అందుకే అని చెప్పి అక్కడికి బెడ్రూమ్ దగ్గర కూర్చున్నాం. ఒకవేళ మెసిన్ లాగా చేసినా కానీ కనబడుతుంది అని. ఇంకొక 5 minutes అయితే వాషింగ్ మిషన్ కంప్లీట్ అయితే బట్టలన్నీ. ఇక నేను కూడా టీ పోసి పెట్టుకున్నా. అదేంటిది కొంచెం వేడి ఉన్నది అని చెప్పి సపరేకున్నా. ఇక టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే కొయ్యలే. అది తీసిన తర్వాత మిక్సీ పట్టుకొని అవి నూనెలో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది అంతే. అవన్నీ బగారాకు పన్నీర్ని ఫస్ట్ నూనెలో ఫ్రై చేసినాక కారం ఉప్పు వేసి నూనెలో ఫ్రై చేసి ఈ పేస్ట్ అందులో వేసి అవన్నీ అయితే అయిపోతుంది అంతే. కూర ఈజీ అంతే. ఇక కానీ ఫస్ట్ సారి వేసినప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ ఒక్కసారి అలవాటు అయిందంటే ఈజీగానే కూర అంతే. ఇక నాటి బట్టలు అయితే అయిపోయినాయి. ఇవన్నీ పిన్నులు అయితే పెట్టుకుంటాను. ఇవన్నీ దేవుని. ఇక వాషింగ్ మిషన్లో లిక్విడ్ అయిపోయింది. ఒకటి ఆర్డర్ చేసిన, ఆన్లైన్ చేసిన, ఇదొకటి. ఇవైతే ఏంపిన మొత్తం బియ్యం, బగారా సామాన్, టమాటా, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు వచ్చేసుకొని ఇవి నూనె వేసి గోలించుకొని ఈ దాంట్లో వేసుకొని మిక్స్ పట్టుకున్నాడు కదా. ఫస్ట్ పట్టిన తర్వాత ఇంట్లోనే ఇది వేసి పట్టుకోవాలి. ఇక చూడండి, పొగలు లేస్తుంది. కథ కంప్లీటెడ్ అయిపోయింది. వావ్, స్మెల్ మాత్రం మస్తు వస్తుంది. పన్నీర్ మొత్తం వేస్తున్నా ఇలా. అంటే నూనె పోసి కారం, ఉప్పు, పసుపు, మసాలా ఇస్తాయి. వీటికి పన్నీరు మంచిగా టేస్ట్ ఉండాలని నూనెల్ని వేసి ఇగదు. అంటే మనం కూరలు తింటే పన్నీర్ పట్టి టేస్ట్ లేకుండా సప్సప్ప ఉంటే మంచిగా ఉండదు కదా. అవును.
ఇక అందుకనే నూనెలు వేసి ఇట్లా ఫ్రై చేసి పన్నీర్ మసాలా కర్రీ ఇక మసాలాలు అయితే మంచిగా ఫ్రై అయింది, సైడ్లకి అయితే మంచిగా నూనె అయితే వెళ్తుంది. ఇప్పుడు అది ఎంతసేపు కావాలి ఇంకా? ఇగో కొన్ని వాటర్ పోసుకోవద్దా మరి అట్లా ఉంటాయి. ఇది ఒక 5 నిమిషాలు మరిగినాక డైరెక్ట్ వేసుకుని కొత్తిమీర వేసుకుంటే అయిపోద్ది మసాలా కొంచెం. ఓకే కంప్లీటెడ్. ఇప్పుడు టైం వచ్చేసి 5 నిమిషాల దాకా 9 అవుతుంది. మా బిడ్డ లేపాలి మెల్లమెల్లగా. నాకు స్టూడియోకి టైం అవుతుంది 9:30 రోజు. ఇలా ఇది మా పాప ఒక్కదానికి ఆగదు అన్నట్టు. మా పాప తానం పోసి రెడీ చేసి పోయేసరికి 9 అవుతుంది. రోజు ఇదే బాధ ఘోరంగా ఉన్నది. అందుకని చెప్పి ఇప్పుడు లేపింది అనుకో మాకు పొద్దున పని అవుతలేదు. అంటే రాత్రి 1-2కి వెళ్ళి మంటలేదు, ఇప్పుడు కొంచెం నయమే. 11కి వెళ్ళి 12 మావ అనుకుంటాను. ఇంత ముందు అయితే 3-4 పొద్దుగాల 4-5కి వెళ్ళి కూడా లేచి పండుకునేది. ఇక ఎట్లయితే మెల్లగా దేవుని దయ వల్ల అయితే 12 లోపు అయితే వండుకుంటుంది. ఈ రోజైతే లాగ్ ఇంతే. లాస్ట్ వరకు ఎవరైనా చూసి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.